అందరికీ నమస్కారం. ఈరోజు సాహిత్యంతో సాయంత్రం కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ స్వాగతం పలుకుతూ, నా పేరు లక్ష్మణ్ రాజు, రిటైర్డ్ టీచరు. ఈరోజు నేను విశ్లేషించబోయేటటువంటి కవిత పేరు మన ప్రముఖ సాహితీవేత్త, మన గ్రూపు అడ్మిన్ శ్రీ అవార్ శ్రీధర్ బాబు గారు రచించినటువంటి ఎగురుతున్న పద్యంలో నుంచి ఒక కవిత. ఆ కవిత పేరు కప్పుదాము రండి. అత్యాశ నిప్పురవ్వ పర్యావరణ హరణానికి సిద్ధమై భూమిని ఖండావదహనం చేస్తూ సాగుతుంది. ఆకాశంపై ఉమ్మేసే అజ్ఞానులు ప్రకృతిపై వికృత చేష్టలు మరిగి భస్మాసురులవుతున్నారు. ప్రకృతి సంపదను మోహపు కవ్వంతో చిలుకుతున్న మనిషి అడుగు పాతాళానికి దారి వెతుకుతోంది. పరహితాన్ని కోరే జీవ జంతు వృక్షజాతులన్నీ నీతో పాటు ఈ భూమి మీద హక్కుల బాండు పత్రాన్ని పొంది ఉన్నాయి. కాలుష్యం మృత్యుదేవతై కదము తొక్కుతున్న వేళ, పాలిథీన్ పాపాన్ని మోస్తున్న వేళ, పొడమి పదం ఏ దిశనెంచుకుంటుందో ప్రకోపించక ముందే మేల్కొనాలి. హరితగృహ ఉద్గారాల ఉధృతికి వీగిపోతున్న భూమి పొరలను వృక్ష సంపదతో కప్పివేయాలి. ఇప్పుడు ఇక్కడ మన శ్రీధర్ బాబు గారు రచించేటువంటి కవితలన్నిటిల్లో కూడా ఆయన యొక్క బుక్ పేరు కానీ టైటిల్, ప్రతి కవిత యొక్క ముందు ఆ టైటిల్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ యొక్క దీనికి పర్యావరణాన్ని రక్షిద్దాము, లేకపోతే చెట్లు, పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. కానీ ఆ టైటిల్ కప్పుదాము రండి అన్నప్పుడే మనకేమనిపిస్తుందంటే, ఓహో ఏంది కప్పేది ఏంది అనేటువంటి ఆలోచన కలుగుతుంది. మన కవిత్వం చదివేటప్పుడు టైటిల్ చూసి చాలామంది అట్రాక్ట్ అవుతారు. ఆ యొక్క ఇది శ్రీధర్ బాబు గారి యొక్క కవితలో, ప్రతి కవితలో నేను చదివాను, ఈ బుక్ మొత్తం చదివాను. ప్రతి కవితలో అటువంటి టాలెంట్ ఉన్నటువంటి బుక్ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. అందులో నన్ను ఆకర్షించింది, నేను బయాలజీ టీచర్ కాబట్టి ఇది ఎంచుకున్నా. కాబట్టి ఇక్కడ చూడండి, అత్యాశ నిప్పురవ్వ, ఆయన యొక్క ఆశని నిప్పురవ్వతో పోల్చాడు. నిప్పురవ్వ చాలు, ఒక చిన్న అతుక్కున్నదంటే మొత్తము ఇదైపోతుంది. పర్యావరణ హరణానికి సిద్ధమై భూమిని ఖండావదహనం అంటే ఖండాలే ఇదైపోతుంది. ఖాండవ దహనం. ఓకే. ఆకాశంపై ఉమ్మేసే అజ్ఞానులు అంటే, అజ్ఞానులు అంటే తమకు తామే ఇది చేసుకోవడం అనమాట. అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే, ఈ పర్యావరణాన్ని మనదేముందిలే, ఒక చెట్టు కొడితే ఏం పోతుందని అనుకుంటాం. అట్లా 100 మంది 100 చెట్లు కొట్టారనుకోండి, ఏమైపోతుంది? చెట్లు కొట్టేవాళ్ళే కానీ ఎవరు కూడా నాటేవాళ్ళు ఎవరు లేరు. భూమి మీద ఉన్నటువంటి ఈరోజు మనకింత టెంపరేచర్ పెరిగిపోదానికి కారణం ఏంటంటే ఈ చెట్లు లేకపోవడమే. కాబట్టి మన యొక్క బాధ్యతను గుర్తు చేస్తుంది ఈ యొక్క కవితలో. కవిత చదవడమే కాదు, చదివిన తర్వాత ఒక పౌరుడిగా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం ఇక్కడ చెట్లు నాటాలి, పర్యావరణాన్ని రక్షించాలనేటువంటి ఆయన యొక్క గొప్ప ఆశయము ఈ యొక్క కవితలో వెలువరిసిందని నా యొక్క ఆకాంక్ష. ప్రకృతిని సంపదను మోహపు కవ్వంతో చిలుకుతున్న మనిషి అడుగు పాతాళానికి దారి వెతుకుతుంది. తనకు తానే గోతి తీసుకుంటున్నాడు అని చెప్పగానే చెప్పారు. పరహితాన్ని కోరే జీవ జంతు వృక్షజాతులన్నీ ఈ ప్రపంచంలో ఆశపరుడు, దురాశపరుడు, అవతల ప్రాణికి హాని చేసేది ఒకే ఒక జీవి ఎవరంటే మనిషి ఒక్కడే. మిగతా జీవులు ఎన్ని కూడా మన జోలికి రావు. అటువంటి పరహితాన్ని కోరే జీవజంతు వృక్షజాతులన్నీ నీతో పాటు ఈ భూమి మీద హక్కుల బాండు పత్రాన్ని పొంది ఉన్నాయి. కానీ వాటిని మనం ఏం చేస్తున్నాం? చంపేస్తున్నాము. కాబట్టి మనము ఆ యొక్క జీవజంతుజాలాన్ని చంపకుండా జాగ్రత్త ఉండాలని ఆయన ఈ కవితలో చెప్పాడు. కాలుష్యం మృత్యుదేవతై కదము తొక్కుతూ ఉంది. ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాకి ఎండలు ఎక్కువైపోయినాయి, వర్షాలు తక్కువైన కారణం ఏంటంటే, మనకు కృష్ణపట్నం దగ్గర ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్, దానివల్ల మనకు చాలా తక్కువ ఇదైపోయింది. పాలిథీన్ పాపాన్ని మోస్తున్న వేళ, ఎక్కడ పెట్టినా పాలిథీన్ కవర్సే. భూమి మీద పొరలుగా సముద్రంలో కానివ్వండి, నదుల్లో కానివ్వండి, ఎక్కడైనా ఈ పాలిథీన్ కవర్ అయిపోయి భూమిలో వాటర్ యొక్క లెవెల్ పెరగడం వల్ల కారణం ఏంటంటే
అవి అడ్డుపడుతున్నాయి. అడ్డుపడి వచ్చే నీరంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? సముద్రం వెళ్ళిపోతుంది. మళ్ళీ సముద్రం నుంచి వర్షం రావాలంటే అదొక పెద్ద ప్రాసెస్. సో పొడమి పదము ఏ దిశను ఎంచుకుంటుందో ప్రకోపించక ముందే మేల్కోవాలి. తుఫాన్ వస్తుంది, ఏ దిశ మార్చుకుంటుందో ఎవరికి తెలియదు. సునామీ వస్తుంది, ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఆయన చెప్పినటువంటి కవితలో మనము ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటువంటి గొప్ప ఆశయము ఇది నాకు బాగా నచ్చింది. ఈ అవకాశం ఇటువంటి యూట్యూబర్ కూని అంకబాబు గారికి, మిగతా సభ్యులకి, తర్వాత శ్రీధరబాబు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. లక్ష్మణ్ రాజు సారు నా రెండో కవితా సంపుటిలోని కప్పుదాం రండి అనే కవితను చదివాడు. ఈరోజు నాకు జీవి హేమలత గారు, గుంటూరు మేడం గారు నా పుస్తకం మీద అది ఎగురుతున్న పద్యం మీద సమీక్ష రాశారు. విమల సాహిత్యంలో వచ్చింది. ఇప్పుడు సార్ చదివాడు నా కవిత డబల్ ధమాకాలాగా. సరే, అయితే ఒక పద్ధతి, కవిత నిర్మాణ పద్ధతిలో ఒకటి ఉంది. అదేంటంటే పాత సామెతలను వాడటం, అది కూడా పద్ధతి. అట్లాగే చరిత్ర నుంచి కొన్ని పదాలు తీసుకోవటం. ఇప్పుడు పల్లెటూరులో ఒక సన్నగా ఉన్నాడు అని ఒక అబ్బాయిని అంటే వాళ్ళు ఏమంటారు? తాడి చెట్లాగా పెరిగాడు, రేవట్లాగా ఉన్నాడు. మనమే ఉంటాం, ఏరా బక్కగా ఉన్నాం. సో అంటే వాళ్ళ పరిసరాలను బట్టి కూడా మాటలు వస్తాయి. అట్లాగే మన ఇతిహాసాలని, మన చరిత్రని చదివేటప్పుడు వాటి పదాలు ఆటోమేటిక్గా మనం దాన్ని తీసుకుంటాం. అది కూడా ఒక పద్ధతే, ఒక కవిత్వ నిర్మాణ పద్ధతి. అది కూడా ఇక్కడ నేను వాడిన పదం ఏంటంటే కాండవదహనం. కాండవదహనం తెలుసు మీకు. అర్జునుడు కాండవదహనం చేస్తాడు. దాన్ని మంటల్ని అంటే అడవిని మండిస్తాడు, అడవుల్ని కాల్చేస్తాడు. కాబట్టి దాంట్లో అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు. జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. అది ఒక సృష్టి లాంటి, ఒక కవి సృష్టి లాంటి ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే దాంట్లో ఉండే థీమ్ ఏంటంటే కాండవదహనం, అడవిని కాల్చేయటం. ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. ఇది ఏ నేపథ్యంతో రాశానంటే, యాక్చువల్గా నేను జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశా, చాలా జిల్లా అధ్యక్షుడిగా చాలా జిల్లాలు తిరిగాము. ఇప్పుడు ఈయన చదువుతుంటే నాకు గుర్తొచ్చిన అంశం చెప్తా. ముతుకూరు థర్మల్ విద్యుత్ కేంద్రాలు అని చెప్పి సార్ కూడా చెప్పాడు. నేను అప్పుడు తోటపల్లి గూడూరులో పనిచేస్తున్నాను. సాయంత్రం బడైపోగానే విజయ్ కుమార్ అని, ఈ మధ్య జీవీకే అంటాం, విజయ్ కుమార్ అని జన విజ్ఞాన వేదిక నాయకులు, ఆయన ఆ ఊర్లలో వచ్చేవాడు. మేము బడి ఇంటికి పోకుండా మండేసుకొని అట్నుంచి అక్కడ ఊర్లోకి వెళ్ళి అక్కడ అన్ని ఊర్లు తిరిగి, వద్దురా బాబు థర్మల్ విద్యుత్ కేంద్రాలు వద్దురా బాబు, వద్దు మీ ఊరికి వద్దు అని చెప్పాం. ప్రతిరోజు పోయాం. తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరగద్ది ఒకరోజు, అదొక ప్రాసెస్ జరగద్ది. ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటప్పుడు మేము ఒక 10-15 మందో ఎంతమందో ఒక గ్రూప్గా వెళ్ళి అక్కడ పోయి దాన్ని నిరసించి విజయ్ కుమార్ డైరెక్ట్గా మాట్లాడాడు. దీనివల్ల చాలా లాసులు ఉన్నాయి, మొత్తం నాశనం అయిపోద్ది అని చెప్పి చాలా అద్భుతంగా చెప్పాడు. కానీ జరిగే పని ఏం కాదు. ఇలా ఎక్కడా చేసాం. చిల్లకూరులో అంకుల్ పాటూరు దగ్గర కూడా అట్లాగే చేసాం. అంకుల్ పాటూరు దగ్గర అయితే మరీ దారుణం. మమ్మల్ని వాళ్ళ యజమానులు, పోలీసు వాళ్ళు ఇద్దరు కలిసి కొట్టారు. జీవికే మీద, అదే విజయ్ కుమార్ మీద దెబ్బలు భయంకరంగా పడ్డాయి. పట్టుకోవడానికి పోయినప్పుడు మా మీద కూడా పడ్డాయి. ఒకసారి అయితే మా మీదకి ముతుకూరులో కూడా ఒక బ్యాచ్ వచ్చి కొట్టడానికి వచ్చారు. ఏంది మీరు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే మీరు అడ్డుకుంటారా, అభివృద్ధిని అడ్డుకుంటారా అని అప్పుడు వచ్చారు. ఇదేం అభివృద్ధిరా బాబు ఇది. అట్లాగే ఇక్కడ రెండో వాడింది పదం, ఇతిహాసాల నుండి తీసుకున్న పదం భస్మాసురాస్త్రం. భస్మాసురు గురించి మీ అందరికీ చెప్పలే నేను. అలాంటి పరిస్థితుల్లో ఇది ఉంది అని చెప్పాను. సరే, సారు నా కవితని
చదివి దాని మీద మాట్లాడటం సంతోషం. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా మన తోట సులోచన గారు. అందరికీ శుభ సాయంత్రం. కవిత్వంతో సాయంత్రం అనేటువంటి మా ఈ ప్రోగ్రాంకి మనం అందరం కూడా ఈరోజు ఇచ్చేసినాము. అయినా పోయినసారి ఎక్కువ మంది వచ్చారు కదా, ఈసారి కంటే కొంచెం తగ్గినారు. ఈరోజు నా పేరు తోట సులోచన. జీవన మైదానం అనేటువంటి కవితా శీర్షికున్నటువంటి కవితను నేను సమీక్షిస్తున్నాను. నాకు నిజంగా ఆరోగ్యం బాగాలేదు అసలు, కానీ ఏదో చెప్పాలి కాబట్టి రాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో వచ్చాను. ఇది జీవన మైదానం అనేటువంటి కవితను కె విల్సన్ రావు గారు రచించారు. ఇది స్నేహాన్ని గురించి రాసినటువంటి కవిత అన్నమాట. చదువుతాను ముందు. జీవన మైదానం. నువ్వు నేను చట్టాపట్టాలేసుకు తిరిగి తడిలేని జీవితంలో నదిని చేసి స్నానించి అప్యాయతానుభూతుల పైర్లను పండించి ఎన్నేళ్ళైందో నిన్ననే మొలకెత్తిన పూమొక్కల స్నేహం ఇప్పటికీ నీతో స్నేహించడం అంటే ఒక విశాల అనుభవం, ఒక నిలువెచ్చని జీవనానుభవం. తొలి పొద్దులో గొంతెత్తిన కోకిల గానం, అలసటను దూరం చేసే స్నేహ సమ్మోహన రాగమేదో నీ స్నేహంలో దాగుంది. నీ పేరు పెట్టి నే రోజు మొక్కే వేప చెట్టు నీడనిస్తూ చేరదీస్తూ స్నేహానికి ఒక కొత్త నిర్వచనంలా నిల్చుంది నా ముందు. స్నేహశీలి గాయపరచని జీవన మైదానంలో స్నేహపు వెన్నెల పాటలమై గొంతెత్తడం ఒక ఆనందం. జీవగుణం నింపిన స్నేహంలోకి ఇరువురము ఒకటిగా సాగుతుండడం ఒక అపూర్వ అనుభవం. స్నేహం అంటే మరేమిటో కాదు, నువ్వు నేనే. సులభంగానే ఉంది కవిత, పెద్దగా ఇబ్బంది పడ్డాను. అది స్నేహం గురించి. స్నేహం అంటే నువ్వు నేనని చెప్పడం, దానికోసం వాళ్ళ యొక్క అనుభవాలను అన్నింటినీ కూడా ఈ కవిత్వంతో విస్తరించారు. నువ్వు నేను చట్టాపట్ట వేసుకుని తడిలేని జీవితంతో, అంటే కన్నీరు అనేటువంటి జీవితం అనుకుంటున్నా సార్. సరే సార్, తడిలేని జీవితం అంటే కన్నీరు లేని జీవితం అంతే కదా. తడిలేని జీవితంతో తనువంతా నదిని చేసి, అంటే తనువంతా నదిలో ప్రవహించామని అంటాం అనమాట, అంతే కదా. నదిలో ప్రవహించినట్టు తనువునంతా నదిని చేసి స్నానించి అంటే నదిలో స్నానించి అప్యాయతానుభూతులు, అంటే అప్యాయతానుభూతులైనటువంటి నదిలో స్నానం చేసినట్టుగా మన స్నేహం అలా కొనసాగిందని చెప్పాను. అది అప్యాయతానుభూతులు ఏంటవి? పైర్లను పండించి ఎన్నాళ్ళైందో అవి అప్యాయతానుభూతులైన పైర్లను, అటువంటి పైర్లను పండించాం మనం. తర్వాత ఎన్నేళ్ళైందో అంటే చాలా కాలం అయిపోయింది మనం కలుసుకొని. నిన్ననే మొలకెత్తిన పూమొక్కల, అంటే నిన్ననే ఒక మొక్క మొలకెత్తినంటే మనకు చూసి చాలా సంతోషం వస్తుంది. అట్లా నిన్ననే మొలకెత్తిన పూమొక్కల స్నేహం ఇప్పటికీ కొత్తగా ఉంది, అంతే కదా. స్నేహం మంది ఎప్పుడు ఎన్నాళ్ళగా అయిందా, కానీ ఇప్పటికి కూడా కొత్తగానే ఉంది. నీతో స్నేహించడం అంటే విశాల అనుభవం, ఒక విశాలమైన అనుభవం నాకు కలుగుతుంది. ఒక నిలువెచ్చని జీవన అనుభవం, అంటే మనకు చలికాలంలో నిలువెచ్చని అటువంటి మంచి అనుభవం నీతో స్నేహం నాకు. తొలి పొద్దులో గొంతెత్తిన కోకిల గానం, ఉదయాన్నే తెల్లవారుజామున కోకిల గానాలు మనసును ఆహ్లాదపరుస్తాయి. అట్లా నీ యొక్క స్నేహం నన్ను ఎంతో ఆహ్లాదపరుస్తుంది, కోకిల గానంలాగా. ఇంకా అలసటను దూరం చేస్తుంది. నాలో ఎటువంటి అలసట ఉన్నా కూడా అది మాయమైపోతుంది నేను తలుచుకుంటాను. స్నేహ సమ్మోహన రాగం ఇది. సమ్మోహన రాగం అంటే మనసును మురిపించేటువంటి రాగమే ఈ స్నేహం. నీలో స్నేహంలో ఇవన్నీ దాగున్నాయి. ఈ కోకిల గానం, సమ్మోహన రాగం, ఇవన్నీ కూడా పైర్లను పండించే అప్యాయతానుభూతులు, ఇవన్నీ కూడా నీ స్నేహంలో దాగున్నాయని చెప్తున్నాను. నీ పేరు పెట్టి రోజు నేను మొక్కుతాను ఒక వేప చెట్టు. ఆ వేప చెట్టు నీడనిస్తూ చేరనిస్తూ స్నేహానికి ఒక కొత్త నిర్వచనం. ఇది స్నేహానికి ఒక కొత్త నిర్వచనం అనమాట, ఇది ఇస్తుందన్నమాట. అలా నిల్చుంది నా ముందు, కొత్త నిర్వచనంలాగా నా ముందు ఆ వేప చెట్టు నిల్చుంది. స్నేహితులి, స్నేహానికి మంచి శీలత్వం కలిగించేటువంటి ఓ స్నేహితుగా. గాయపరచని జీవన మైదానం. జీవన మైదానం అంటే ఇది మన జీవనం అనుకోండి. జీవన మైదానంలో గాయపరచదు, మనల్ని గాయపరచదు, మనల్ని మనసులని బాధించదు. అటువంటి గాయపరచని మైదానంలో స్నేహపు వెన్నెల పాటలమై
ఆ వెన్నెల పాటలు ఏంటి స్నేహం వెన్నెల పాటలు అటువంటి పాటలమే గొంతెత్తడం ఒక ఆనందం. జీవగుణం నింపిన స్నేహంలోకి ఇరువురు ఒకటిగా సాగుతుంటాం. జీవగుణం అంటే జీవత్వంతో ఉన్నటువంటి ఈ స్నేహంలోకి ఇరువురు ఒకటిగా నీవు నేనే ఒకటిగా సాగుతుంటాం. ఇది ఒక అపూర్వ అనుభవం, అంటే మర్చిపోలేటువంటి ఒక అపూర్వమైనటువంటి అనుభవం అని తను ఈ స్నేహం గురించి గొప్పగా ఇప్పుడు నువ్వునంటే వేరేం కాదు, మన ఇద్దరం ఒకటే అని అన్న అభిప్రాయంతో ఇద్దరు మనసులు కలిసాయి. అందువల్ల గాయపరచకుండా ఇద్దరు ఎంతో ఆప్యాయత అనుభూతులతో ఈ స్నేహం కొనసాగుతుంది అని స్నేహాల గురించి మంచి కవిత రాశారు విల్సన్ గారు. సార్ ధన్యవాదాలు మేడం. ఒక మంచి కవిత చదివారు. జీవనమదైన కొమ్మ విల్సన్ రావు మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన ఒక దేవుడు తప్పిపోయాడనే ఒక పుస్తకం రాశాడు. ఆ దేవుడు తప్పిపోయాడు, దేవుడు ఎప్పుడు దొరుకుతాడో అప్పుడు వరకు ఇది ప్రపంచంలో తిరుగుతూ ఉంది, ఈ కవితా ప్రపంచంలో తిరుగుతూ ఉంది. ఒక మంచి బుక్. దాని ఆవిష్కరణ కూడా మన నెల్లూరులో కూడా జరిపారు, అంటే అక్కడ కూడా జరిపారు, మన ఆవిష్కరణ నెల్లూరులో కూడా జరిపారు. దాన్ని మేడిపల్లి రవికుమార్ గారు అద్భుతంగా సమీక్షించారు చాలా రోజుల క్రితం. అది ఐఎంఏ హాల్ అనుకుంటా. బాగా మంచి బుక్ అది. దీన్ని ఇందాక మేడం గారు చెప్పినట్టు జీవన మైదానం, ఇక్కడ స్నేహాన్ని పోలికలు తీసుకొచ్చాడు. నిన్ననే మొలకెత్తిన పూమొక్కల స్నేహం ఇప్పటికీ. స్నేహానికి ఒక పోలిక తీసుకురావటం కూడా కవిత్వ నిర్మాణ పద్ధతుల్లో ఒకటి. పోలికలు ఉంది. అంటే స్నేహాన్ని ఎలా చూపించాడు? నిన్ననే మొలకెత్తిన పూమొక్కల, అది ఎంత ఫ్రెష్గా ఉంటుంది, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, ఎంత పరిమళ భరితంగా ఉంటుంది, ఎంత మనోరంజకంగా ఉంటుంది. అలాంటి అంటే ఒకానొక కవి ఉదయాన్నే తలుపు తీశాను, ఎదురుగా ఒక పూల మొక్కలోంచి ఒక పువ్వు పూసింది, నా మొహంలో ఆనందం వేసింది అన్నాడు. అంటే ఒక మొక్కను చూసినా, ఒక పువ్వును చూసినా ఒక మనసులో తెలియని ఆనందం, అనిర్వచనీయమైన ఆనందం వస్తుంది. అలాంటి ఆనందాన్ని ఇతను ఒక పోలిక ద్వారా తీసుకొచ్చాడు. అలసటల్ని దూరం చేసే స్నేహ సమ్మోహన రాగమేదో. మనకు బాగా తెలుసు స్నేహం ఒక గొప్ప ఇది. మనం పెన్నా రచయితల సంఘం తరఫున ఒక బుక్ వేసాం స్నేహం మీద. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం పెన్నా రచయితల సంఘం తరఫున స్నేహం అనే బుక్ వేసాం. దాంట్లో మన కవితలన్నీ ఉన్నాయి. స్నేహం అనే అంశం మీద తీసుకొని మన వాళ్ళందరూ రాసిన కవితలన్నీ తీసుకొని ఒక బుక్ వేయడం జరిగింది. అది అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. అవి ఎక్కడున్నాయో మేము కూడా అన్నీ ఎతికి పెట్టుకోవాలి. సో అలా స్నేహం అలసట దూరం చేస్తుంది, ఆప్యాయ అనుబంధాలని పెంచద్ది, మనకుండే బాధల్ని దుఃఖాలని తొలగిస్తుంది. సో ఒక గొప్ప ఇది కాబట్టి అలాంటి అనుభూతిని ప్రతి ఒక్కరూ అంటే పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కానీ స్నేహం చేయని వాళ్ళు ఎవరు ఉండరు. సో కాబట్టి అంత గొప్పమైన అంశం ఇది. గొప్ప వ్యక్తి కూడా కొమ్మవరపు విల్సన్ రావు. ఇప్పుడు సృజనకాంతి అని చెప్పి ప్రతి ఆదివారం ఒక ఆన్లైన్ పేజీని నడుపుతున్నాడు, సాహిత్య పేజీని. బాగుంటేనే వేస్తాడు ఆయన మామూలుగా. నావి కూడా 2-3 వ్యాసాలు కూడా ఉన్నాయి దాంట్లో, 2-3 కవితలు కూడా ఉన్నాయి దాంట్లో. మంచి కవితని తీసుకున్నారు కొమ్మవరపు విల్సన్ రావు గారిని. ధన్యవాదాలు మేడం.